అది మొదటి దానికంటే చాలా బాగుంది. సంస్కృతిని ఒకసారి బాగా ఎత్తి చూపించేది. అది ఎన్ని కథలు సిరీస్ గా ముందుకెళ్తుందని చెప్పేసి మాత్రం చెప్పలేదు. ఇప్పుడు మీకు మొదటి దాంట్లో గుడిగా ఒక దైవం పరిచయం అయితే ఈసారి ఇంకొక దైవాన్ని పరిచయం చేశారు. అట్లా ఇంకా మరింత మందిని పరిచయం చేస్తా పోతారని మరి రిషబ్ శెట్టి ముందు సినిమాలో చూడాలి. మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఎవరు లేరు. ఆల్మోస్ట్ కాంతారాలో ఉన్న క్యారెక్టర్స్ ఉన్నాయి. అయితే డిఫరెంట్ నేమ్స్ డిఫరెంట్ స్టోరీ అంతే. ఇప్పుడు మిగిలిందంతా క్యారెక్టర్స్ పరంగా ఓల్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. వాళ్ళు డిఫరెంట్ గా యూజ్ చేసుకున్నారు. అంత బాగుంది, చాలా బాగుంది, చూడొచ్చు. రుక్మిణి వసంత్ పెద్ద అసెట్ ఈ మూవీకి. కాకపోతే ఒక పెద్ద సస్పెన్స్ కూడా ఉంది. ఆ సస్పెన్స్ సినిమా చూసిన వాళ్ళకి మాత్రం మెయిన్ యాక్షన్ సీక్వెన్స్ దీంట్లో ఫైనల్లీ ప్రధానంగా చూడాలి. అంటే అంత ముందు గులిగా దైవంతో చేసిన ఇదన్నది ఒక లాస్ట్ టైం కాంతార్లో ఉన్నట్టుగానే ఉంటది, కానీ చివరిది మాత్రం చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ 10 on 10 మస్తుంది. హీరోయిన్ కూడా చాలా మంచిగా ఉంది. నాకు ఇంకా హీరోయిన్ ఇంకా మంచిగా అనిపిస్తుంది రిషబ్ శెట్టి. ఉంది ఎండ్ లో చాలా ఉంది. స్టార్టింగ్ కొంచెం డ్రాగ్ అయింది అనిపిస్తుంది, లేకపోతే ఎండింగ్ ఇస్ రియల్లీ నైస్. 9 out of 10 ఫిల్మ్. బట్ ఆ ఎమోషనల్ గా అంతా వెళ్ళలేదు. మంచిగా lots of feeling, lots of emotions, lots of goosebumps also. I was like shivering, like full chills వస్తున్నాయి. చాలా మంచిగా ఫిల్మ్ ఉంది.